హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామిని ప్రవీణ్ వ్లాగ్స్. ఇది వచ్చేసి డే 2 ఇన్ వైజాగ్. మేము ఫ్యామిలీ అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో మొత్తానికి మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఏ టెంపుల్ అంటే శ్రీకాకుళం దగ్గర చిలకపాలెం. అక్కడ గ్రామదేవత అసిరమ్మ తల్లి దగ్గరికి. చిలకపాలెం అనే ఊరు మా మావయ్య గారు పుట్టి పెరిగిన ఊరు అనమాట. యాక్చువల్లీ పెళ్ళైన వెంటనే తీసుకెళ్ళాలి మమ్మల్ని ఆ దేవత దగ్గరికి, బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మాకు కుదరలేదు, వాళ్ళకి అవ్వలేదు. సో మేమైతే ఎలాగో వైజాగ్ వచ్చాం కాబట్టి ఇంకా వెళ్దాం పదండి అంటే మేమైతే బయలుదేరిపోయాము. అండ్ ఊరైతే ఎంటర్ అయిపోయాం. చిలకపాలెం చాలా చాలా బాగుంది. అండ్ మా మావయ్య గారు కూడా షాక్ అయిపోతున్నారు అసలు ఊరు డెవలప్మెంట్ చూసి. ఆయన కూడా వెళ్ళి చాలా ఏళ్ళు అయింది. అండ్ ఒక చిన్న హ్యాపీనెస్ ఉంటుంది కదా మన ఊరు వస్తున్నాము అంటే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రవీణ్ అయితే అన్నీ చూపిస్తున్నాడు. ఎన్ని ఎన్టీఆర్ ఫొటోస్ ఉన్నాయి, తను పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్. సో ఎవరైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అన్ని ఫ్లెక్సీస్ ఎన్టీఆర్ ఉన్నాయన్నమాట. సిరితేల అమ్మవారి పండుగ మహోత్సవం అవుతున్నాయి. చూడండి అయ్యో. ఫైనలీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది జస్ట్ ఒక చిన్న టెంపుల్ అంట, తర్వాత ఎక్స్టెండ్ చేశారంట. బట్ చాలా చాలా బాగుంది చూడ్డానికి కూడా, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడైతే మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11-11:30 అయ్యింది. ఇక్కడ పంతులు గారు కూడా ఎవ్రీ ట్యూస్డేసే ఉంటారంట. ఇంకా ఎవ్రీ ట్యూస్డే చాలా రష్ ఉంటుందంట ఇక్కడ. ఇంకా మిగతా డేస్ మామూలుగానే దండాలు పెట్టుకొని వెళ్ళిపోతారంట అందరూ. ఇంకా తాళం అయితే వేసింది. ఇంకా వేరే వాళ్ళని తాళం అడిగితే తీసుకొచ్చి ఇచ్చారు. ఈ అమ్మవారు అసిరి తల్లి, గ్రామ దేవత చిలకపాలానికి చాలా చాలా ఫేమస్ అండ్ చాలా ప్రసిద్ధి అండ్ మహిమ గలవారు కూడా. నిజంగా ఏం కోరికలు కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుతాయి. అండ్ టెంపుల్కి ఎంటర్ అవ్వగానే మనకి మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి కదా. అమ్మవారిని కూడా చూడండి ఎంత అందంగా చక్కగా ఉన్నారు. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకాలు నేను అత్తమ్మ అయితే అమ్మవారికి అయితే ఇచ్చేసాము. అండ్ నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా, లైక్ ఇదే ఫస్ట్ చిన్న టెంపుల్ అంట, అదే అమ్మవారు. అక్కడే అందరూ పూజలు చేసేవారు. అండ్ ఈ మధ్య డెవలప్ చేసింది ఏంటంటే వెనకాల టెంపుల్. సో ఇంకా అక్కడ కూడా పసుపు కుంకాలు ఇంకా వేసేస్తున్నాం నేను అత్తమ్మ. అండ్ నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాము అక్కడ నుంచి. అక్కడ అత్తమ్మ ఫస్ట్ కొన్న ఇల్లు చూపిస్తున్నారు మావయ్య గారు వాళ్ళు. ఇప్పుడైతే ఏమి ఉండట్లేదు, అమ్మేశాం. బట్ మనకి ఒక గుర్తుంటుంది కదా, అదే మనం కొన్న ఇల్లు అని చెప్పి అది చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ మావయ్య గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళు కూడా ఉంటున్నారు, చిన్న మావయ్య గారు వాళ్ళు. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. వాళ్ళ లంచ్కి అయితే పిలిచారు. ఇంకా అక్కడికి స్టార్ట్ అయ్యాం, గుడి దగ్గర నుంచి పక్కనే. అండ్ వాళ్ళది కిరాణా షాప్ బిజినెస్. కిరాణా షాప్ ముందు అండ్ వెనకాల వాళ్ళ హౌస్ అన్నమాట. అండ్ ఈ ఫోటో వచ్చేసి మా మావయ్య గారు వాళ్ళ అమ్మ అండ్ నాన్న, ప్రవీణ్కి నానమ్మ అండ్ తాతయ్య. సో మెమరీగా ఉంటుంది అని చెప్పి వీడియో క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడే మా చిన్న మావయ్య గారు, మా చిన్న అత్తమ్మ, మా మావయ్య గారు, అత్తమ్మ, ఇంక అందరం ఆల్మోస్ట్ ఇంక లంచ్ అయితే అయిపోయింది. నేను అక్కడేం ఎక్కువ షూట్ చేయలేదు బికాజ్ ఇట్స్ అ ఫ్యామిలీ టైం, వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు.
అండ్ తర్వాత ఇంక అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసరికి అరసవల్లి. అక్కడ శ్రీ సూర్యనారాయణమూర్తి అయితే ఉంటారు. ఇంకా అక్కడికైతే మేము స్టార్ట్ అయిపోయాం. బికాస్ పక్కనే ఇంకా అది కూడా చూసుకొని వచ్చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి ఇంక ఈవినింగ్ అయితే అక్కడికి వెళ్ళిపోయాము 4 ఆ టైంకి. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. ఓం శ్రీ సూర్యనారాయణ. టెంపుల్ లోపలైతే చాలా బాగుంది. ఫోన్స్ అలౌ చేయరు కాబట్టి నేను లోపల ఏం షూట్ చేయలేకపోయాను. బట్ చాలా బాగుంది. సూర్యనారాయణ స్వామి కూడా ఎంత చక్కగా ఉన్నారు. ఇంకా గుడి పక్కనే కోనేరు అయితే ఉంది. అది సరదాగా అందరం అయితే చూడడానికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా పక్కనే చిన్న గుడిలా ఉంది సుబ్రహ్మణ్య స్వామిది. ఇంకా దండం అయితే పెట్టుకొని ఇంకా వచ్చేసాము. దర్శనాలు అయితే చాలా బాగా కంప్లీట్ అయ్యాయి. మార్నింగ్ అమ్మవారి దర్శనం అండ్ ఈవినింగ్ సూర్యభగవాని దర్శనం కూడా. ఇంకా అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా మావయ్య గారు మంచి స్టోరీస్ చెప్తున్నారనమాట. జర్నీ అనేది బోర్ కొట్టకుండా. ఆయన నిజంగా చాలా స్టోరీస్ తెలుసు ఆయనకి. లైక్ రాజుల కాలం స్టోరీస్ అవ్వనివ్వండి, దేవుడి కోసం స్టోరీస్ అవ్వనివ్వండి. అండ్ ఆయన పామిస్ట్రీ కూడా చదివారు. అండ్ ఖచ్చితంగా నేను ఒక వీడియో చేస్తాను ఆయనతో. ఓకే, అప్పుడు పండితులు అంతా చెప్తారు ఫలానా ఆత్మత్యాగం ఇలా చేస్తే అది అవుతుంది అంటే అగ్నికి ఆగుతాడు. అగ్నికి యజ్ఞం తయారు చేసి యజ్ఞంలో అవుతాడు. మనం చేసాం కదా హోమం. హోమగుండంలో మనం ఆత్మత్యాగం చేస్తే ఆ హోమ ఫలితం అనేది వాడి చెడుగా కనిపిస్తుంది, మనకి మంచి చేస్తుంది అనేసి. ఓకే, అది పండితులు చెప్తారు అన్నమాట. ఓకే, అప్పుడు పలానా తేదీన. And చూసారు కదా, that's it for the day. Thanks for watching. Please subscribe to my channel Yamini Praveen Vlogs.